సమయంలో ఒక గిరిజన మహిళ ఇంకెంత వెనుకబడి ఉంటుందో ఊహించుకోవచ్చు. అట్లాంటి నేపథ్యం నుండి నన్ను ఈ గౌరవ సభకు పంపించిన గత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అరకు పార్లమెంట్ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలో మహిళల యొక్క భవిష్యత్తును మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పడానికి సందేహం లేదు. ఎత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అంటే ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మన సంస్కృతిలో మహిళలను ఒక శక్తి స్వరూపిణిగా భావిస్తాము. 33% ఉమెన్ రిజర్వేషన్ ద్వారా మహిళలకు గౌరవం ఇచ్చే ఈ నిర్ణయం వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను. మహిళల హక్కుల కోసం తరాలుగా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళా సాధికారణకు కృషి చేసిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట, ఒక సమాజం ముందుకు వెళ్తుందో అంచనా వేయాలంటే ఆ సమాజంలో మహిళలు ఎంత ముందుకు వెళ్తున్నారో చూడాలి అని. ఈ మహనీయుడి యొక్క ఆలోచనలను ఆచరణలోకి పెట్టిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడంలో చాలా గర్వపడుతున్నాను. సార్, మహిళలకు 50% రిజర్వేషన్ని అందించాలనే ఆలోచించడమే కాకుండా 2019 నుండి 2024 వరకు అది అమలుపరిచి చేసి చూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళను డిప్యూటీ సీఎంగా, ఒక మహిళను హోమ్ మినిస్టర్గా, క్యాబినెట్లో 4 మహిళలను మంత్రులుగా చేసి చూపించి మహిళల యొక్క గౌరవప్రదమైన ప్రాతినిధ్యం కల్పించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో నామినేటెడ్ పోస్టుల్లో, సర్వీస్ కాంట్రాక్టుల్లో 50% మహిళలకు అవకాశం కల్పించారు. అంతేకాక మహిళల కోసం అమలుపరిచే సంక్షేమ పథకాలు అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఇలానే పేద ప్రజలకు అండగా ఉండి ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరునే అందించిన ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్తున్నాను. దిశ పోలీస్ స్టేషన్ని స్థాపించి దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించారు. ఆర్థిక సామాజిక వర్గాలలో మహిళలు బలోపేతంగా ఉండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు అమలుపరిచారు. 2019 నుండి 2024 వరకు ఈ పీరియడ్లో స్వర్ణయుగంగా మార్చారు. అంతేకాక మహిళలు ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో జీవించేలా చేశారు. చివరిగా ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిద్దాం అనుకుంటున్నాను సార్. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిందని మహిళలందరూ ఆనందించే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతుందేమోనని ఆందోళనగా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 1 మినిట్. నంద్యాల జిల్లా ముచ్చిమర్రి ఘటన వంటి సంఘటనలు నిజంగా బాధాకరం. మరీ ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని విక్టిమ్స్ ఒక మహిళ వచ్చి కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. కనీసం ఇట్లాంటి విషయాల మీద అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఒక అసెంబ్లీలో కానీ, ఒక పార్లమెంట్ లో కానీ ఈ విషయాన్ని చర్చించలేదు. కానీ ఈ రోజు సార్ ఒక్క నిమిషం కానీ
సార్ Yes, sir. Please carry on, sir. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్